రైతులందరికీ నమస్కారం. తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులపై ఈ రోజే తుది నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజుతో మున్సిపల్ ఎన్నికల కోడ్ పూర్తి అయిన వెంటనే రాష్ట్రంలో మంత్రులతో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ భేటీలో రైతు భరోసా డబ్బులపై ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలవుతుందన్నమాట. మరో 2 వారాలలో ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుంది. ఇప్పుడు రైతు భరోసా డబ్బులు ఎందుకు పడవండి, ఆటోమేటిక్ అవే పడతాయి అన్నమాట. సో ఈ నెల 17 నుంచి రైతు భరోసా డబ్బులు పడతాయి అని అయితే వివిధ మీడియా ఛానల్స్లలో మనం చూస్తూనే ఉన్నాం. టీవీ9 వాళ్ళు కానివ్వచ్చు, V6 వాళ్ళు కానివ్వచ్చు, ఆల్మోస్ట్ కాంగ్రెస్ అఫీషియల్ ఛానల్స్లలో కూడా రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఈ నెల 17 నుంచే విడుదలవుతున్నాయి అని అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట. సో ఈ రోజైతే మనకు ఆ యొక్క క్లారిటీ అనేది రానుందన్నమాట. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజుతో ఎలక్షన్ కోడ్ పూర్తయిన వెంటనే ఇప్పటికే మున్సిపల్ చైర్మన్స్ కూడా ఎన్నుకోవడమే జరుగుతుందన్నమాట. ఈ యొక్క ప్రక్రియ పూర్తయిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రులతో భేటీ కానున్నారు. ఈ భేటీలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి మరి ఈ ప్రక్రియకు సంబంధించి కూడా వేగవంతంగా నిధులు విడుదల చేస్తారా, వీళ్ళు ఇట్లా ఇంకా కాలక్షేపణ చేస్తారా అనే వివరాలకు సంబంధించి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు ఈ రోజుతో మాట్లాడతారట. ఆయన మాట్లాడిన తర్వాతనే ఈ నిధులు అనేవి అయితే విడుదలవుతాయా లేదా అనేది అయితే ఒక మనకు క్లారిటీ రానుంది. ఇటీవల చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అసలు ఇప్పటివరకు కాలక్షేపం చేస్తుందన్నమాట. ఈ యొక్క డబ్బులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎప్పుడో నిధులు విడుదల చేయాల్సిన ప్రక్రియకు సంబంధించి అయితే మొదలు కావాల్సిన అంశం అన్నమాట. సో ఇప్పటి వరకు ఇదేం కొత్త పథకం ఏం కాదు, ఇది ఇప్పుడే రూపొందించలేదు అన్నమాట. ఇప్పటి చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే కొన్ని సీజన్ల నుంచి రైతు భరోసా డబ్బులు అనేవి యథావిధంగా పడుతున్నాయి. సో ఇది ఈ యొక్క సీజన్ సంబంధించి ఆలస్యమైనట్లు సమాచారం అన్నమాట. ఏది మనకు జనవరిలోనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలి. ఆ జనవరిలో చూసుకున్నట్టయితే మనకి ఏది సంక్రాంతి పండుగ కూడా విడుదల చేస్తామనేది చెప్పారు. ఆ డిసెంబర్లో కూడా సర్పంచ్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అంటే అలా కాలక్షేపణ చేస్తూనే వచ్చారన్నమాట. ఇప్పటి వరకు ఈ మున్సిపల్ ఎన్నికలు కూడా ఇప్పుడే రావడమే జరిగింది. ఈ ఎలక్షన్ కోడ్ కూడా ఈ రోజుతో పూర్తి అవుతుందన్నమాట. ఈ రోజుతో పూర్తయిన తర్వాత ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులు అనేవి అయితే విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఆర్బీఐ కూడా కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. సో రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇంకా కంగారు పడవలసిన అవసరం లేదా అని అంటే ఇక మనం అటు ఇటు అని అయితే ఒక 50-90% అయితే నేను ఛాయిస్ ఇస్తున్నాను. రైతు భరోసా విడుదల అవుతుందని అయితే 90% అయితే నేను మీకు అవకాశాలు అనేవి కూడా ఒక నమ్మకం లాంటిది అయితే తీస్తున్నాను అన్నమాట. ఇక 50% అమలు కాదా తెలియజేస్తాను. ఎందుకంటే వీళ్ళు ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగో కాలక్షేపం చేసారు, రైతుల ఓట్లు అవసరం లేదు కాబట్టి అక్కడ నడిచిందన్నమాట. ఇప్పుడు అట్లా నడవదు. ఇప్పుడు విలేజ్లలో ఉండే మన రైతన్నల ఓట్లే ప్రధాన కీలకమైన అంశం అన్నమాట. గ్రామాలలో ఉండేవారు ఎక్కువ రైతులే ఉంటారు, అందుకే రైతులై ఉంటారని ప్రభుత్వం ఏం చేస్తుంది, పంట పెట్టుబడి సాయం అందజేస్తే ఇక కొంచెం నిమ్మలంగా ఉంటారు, రైతు ఓట్లు కూడా మాకు పడే అవకాశాలు ఏమైనా ఉంటాయి కావచ్చు అని అయితే వీళ్ళు ఇప్పుడు రైతు భరోసా నిధులు విడుదల చేసే యోచన ఉన్నట్లు ప్రభుత్వం అయితే ఆర్బీఐ కూడా కీలక నిర్ణయం అయితే తీసుకోవడమే జరిగిందన్నమాట. 2500 కోట్లు ఒకసారి భారీ మొత్తాన్ని 9,000 కోట్ల రూపాయలు మొత్తం ఒకటేసారి రైతుల ఖాతాలో నగదు జమ కావన్నమాట. ఇవి ఒక కట్ ఆఫ్ లాగా చూసుకున్నట్టయితే 1 నుంచి 2 ఎకరాల వరకు, 2 నుంచి 4 ఎకరాల వరకు, 4 నుంచి 10 ఎకరాల వరకు ఇట్లా యొక్క అమౌంట్ మొత్తం రైతుల అకౌంట్లో అయితే జమ చేసే ప్రక్రియ మొదలవుతుందా లేదా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుతో చూసుకున్నట్టయితే మనకైతే మంత్రులతో భేటీ అయిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చేసి రావాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క భేటీ అయిన తర్వాత మీ అందరికీ కూడా మరలా తెలియజేస్తాను. సో ప్రతి ఒక్కరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ అయితే చాలామంది అయితే చేసుకోవట్లేదు అన్నమాట. ఇప్పుడు నేను మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. సో రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఈ రోజే ఈ యొక్క ఎన్నికల కోడ్ పూర్తి అవుతుంది. ఈ ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అఫీషియల్ అనౌన్స్ చేసిన తర్వాతనే రేపు అమౌంట్ అయితే పడతాయి అన్నమాట. సో అప్పటి వరకు అయితే మనకు అమౌంట్ అయితే పడవు. సీఎం రేవంత్ రెడ్డి గారే మనకు అఫీషియల్ అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.